హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ సvantaillu అండి. ఈరోజు నెత్తళ్ళు వేపుతున్నానండి. ఎండి నెత్తళ్ళు ఇక ఇలా ఉంటాయండి. మనం బొర్రలు తీసుకొని ఇలాగా కడిగి పెట్టుకున్నాం. మనకి ఎండి నెత్తళ్ళు కదండి, ఇసుకుంటుంది. 4-5 సార్లు బాగా కడిగాను. అలాగే 1/2 స్పూను సాల్ట్ అండి, 1 స్పూన్ కారం. నెత్తళ్ళు వేపుకుంటున్నామండి. మనం ఆయిల్ వేసి పెట్టుకున్నాం అండి, 3 స్పూన్లు. మరిగింది ఆయిల్. ఇప్పుడు మన నెత్తళ్ళు వేసుకుందామండి. ఇలా మంచిగా వేపుకోవాలండి, ఇంకా వేగాలి. మనం సాల్ట్ వేసుకుందామండి. ఇలా వేగకి మనం సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ ఆపిస్తానండి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. మనం స్టవ్ ఆపిస్తాక కారం వేసుకున్నామండి, బాగా కలిపిసుకోవాలి. మనకి నెత్తళ్ళు వేపుడు అయిపోయిందండి. ఎండి నెత్తళ్ళు వేపుడి సాంబార్తో కానీ రసంతో కానీ మనం ఎలా తిన్నా చాలా బాగుంటుంది. నచ్చితే కనుక కామెంట్స్ పెట్టండి, ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం కలుద్దామండి నెక్స్ట్ వంటతో.